బంగారం కొనడం వల్ల వ్యక్తిగతంగా మనకు ఆస్తి పెరిగినట్లు అనిపించినా దేశ ఆర్థిక వ్యవస్థపై అది గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో ప్రధాని మోదీ బంగారం కొనకండి అని పిలుపునివ్వడం వెనుక ఉన్న ప్రధాన ఆర్థిక కారణాలు ఇక్కడ ఉన్నాయి. మొదటిది విదేశీ మారక నిల్వలు. భారతదేశం తన బంగారు అవసరాలలో దాదాపు 99% దిగుమతుల ద్వారానే తీర్చుకుంటుంది. మనం బంగారం కొనాలంటే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్లలో చెల్లించాలి. మనం ఎంత ఎక్కువ బంగారం కొంటే మన దేశ ఖజానా నుండి అన్ని ఎక్కువ డాలర్లు విదేశాలకు వెళ్ళిపోతాయి. దీనివల్ల దేశం వద్ద ఉండాల్సిన విదేశీ మారక నిల్వలు తగ్గిపోతాయి. రెండవది రూపాయి విలువ పడిపోవడం. బంగారం దిగుమతుల కోసం మనం విదేశీ మార్కెట్లో డాలర్లకు డిమాండ్ పెంచినప్పుడు అంతర్జాతీయంగా డాలర్ బలపడి భారత రూపాయి విలువ పడిపోతుంది. రూపాయి విలువ తగ్గితే మనం దిగుమతి చేసుకునే ఇతర వస్తువులు, ముడి చమురు, ఎలక్ట్రానిక్స్ మొదలైనవి మరింత ఖరీదైనవిగా మారుతాయి. ఇది దేశంలో ద్రవ్యోల్బణానికి, ధరల పెరుగుదలకు దారితీస్తుంది. మూడవది కరెంటు అకౌంట్ డెఫిసిట్. దేశం చేసే ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉంటే దాన్ని కరెంటు అకౌంట్ డెఫిసిట్ అంటారు. చమురు తర్వాత భారత్ అత్యధికంగా ఖర్చు చేసేది బంగారంపైనే. ప్రస్తుతం ముడి చమురు ధరలు పెరుగుతున్న తరుణంలో బంగారంపై కూడా భారీగా ఖర్చు చేస్తే దేశ ఆర్థిక లోటు పెరిగి ఆర్థిక స్థిరత్వం దెబ్బతింటుంది. ఆర్థికవేత్తల దృష్టిలో బంగారం తరచుగా డెడ్ ఇన్వెస్ట్మెంట్గా పరిగణించబడుతుంది. మీరు బ్యాంకులో డబ్బు దాచుకుంటే లేదా షేర్లలో పెడితే ఆ డబ్బును బ్యాంకులు పరిశ్రమలకు అప్పుగా ఇస్తాయి. తద్వారా ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు పెరుగుతాయి. కానీ బంగారం బీరువాలో ఉంటే అది ఆర్థిక వ్యవస్థలో చలామణి అవ్వదు. దేశం నుంచి బయటకు వెళ్లిన సొమ్ము దేశాభివృద్ధికి ఉపయోగపడకుండా నిలిచిపోతుంది. ప్రధాని మోదీ విజ్ఞప్తి సారాంశం. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో డాలర్లను పొదుపు చేయడం దేశ భద్రతకు అవసరం. అందుకే ప్రధాని కనీసం ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని కోరారు. అనవసర విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచించారు. పెట్రోల్ వాడకం తగ్గించి ఈవీ వాహనాల వైపు మొగ్గు చూపాలని కోరారు. ప్రభుత్వం ప్రస్తుతానికి దిగుమతి సుంకాలు పెంచకపోయినా ప్రజలు స్వచ్ఛందంగా నియంత్రించుకోవడం వల్ల రూపాయి విలువను కాపాడుకోవచ్చని ఈ విజ్ఞప్తి వెనుక ఉన్న ఉద్దేశం. భారత ఆర్థిక వ్యవస్థపై బంగారం దిగుమతుల ప్రభావం ఉంటుంది.